ఎండిపోయినట్టుగా ఉంటుంది. ఇదిగోనండి అది రుబ్బి గ్రేవీకి అది ఏ కూర కన్నా మనం కొంచెం ఇలా వేసుకుంటే గ్రేవీ బాగుంటది కదా అది. ये प्याज टमाटर और नारियल का पेस्ट बनाए अम्मा. ఇది కొంచెం మగ్గాలి, ఆ పచ్చివాసన పోయే వరకు కాస్త మగ్గాలండి. अच्छा पकना मसाला, कच्चापन जाना. స్ప్రింగ్ ఆనియన్స్ ఇదిగో ऑनियन, स्प्रिंग ऑनियन. అది प्याज, हरा प्याज. కాస్త మగ్గాలి. దాన్ని మగ్గితే కొంచెంసేపు కాస్త మగ్గితే మనకు కొంచెం ఆ పచ్చివాసన పోద్ది. చెప్పండి. దీని మీద మూత ఏమన్నా పెట్టండి. అది పెట్టండి ఉంటుందా? ఓకే. కాస్త 10 నిమిషాలు మగ్గితే పచ్చివాసన అంతా పోతుందండి, దానికి ఇది అవుతుంది. తర్వాత మిగతా అన్ని మనం వేసుకుందాం. 5-10 मिनट इसको कच्चापन जाने तक पकाना बोल रहे अम्मा. अम्मा बोलो आपका लाइफ की सिनी जीवितम. సినీ జీవితం అంటే నాకు చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. మా ఆంధ్రాలో చెప్పాలంటే చిన్నప్పుడే మ్యారేజ్ చేసేస్తారు. పెళ్లి చేసుకుని మేము ఇండస్ట్రీకి వచ్చాం, నేను మా ఆయన ఇద్దరం. మా ఆయన మిలిటరీలో పనిచేసేవారు. యాక్టర్ కాదా? కాదండి. అచ్చా. కాకపోతే అప్పుడప్పుడు కాస్త మ్యూజిక్ చేసేవారు. అచ్చా. కానీ మిలిటరీలో వర్క్ చేసేవారు ఆయన. సంవత్సరం దానికి వెళ్ళిపోయి వస్తా ఉండేవారు. నేను మా పిల్లల్ని పెట్టుకొని ఉంటే మా అత్తగారు నాకు తోడొచ్చేవారు చెన్నైకి. అది అలాగా. అంటే ఏజ్ లో పెళ్లి అయిందమ్మా? నాకు 16 ఏట పెళ్లి అయిందండి. 17-18 ఏళ్ళకి నాకు పెద్ద కొడుకు పుట్టేశాడు. अम्मा का शादी 16 साल की उम्र में हो गया. वो जमाने में बचपन में कर दे रहे थे. అంటే ఒకటి మాకు ఆంధ్రాలో ఇప్పటికీ ఉన్నారు కొంతమంది ఇప్పుడు చదువులకు వెళ్ళిపోయి కొంచెం లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. కానీ మా ఆంధ్రాలో ఏమిటంటే మెచ్యూర్ అయిన వెంటనే ఆ సంవత్సరం చేసేస్తారు పెళ్లి, ఇంకా ఉంచరు అన్నమాట ఆడపిల్లని ఇంట్లో. అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం తెలివితేటలు వచ్చి పిల్లలు ఎదురు తిరుగుతున్నారు, మాకు ఇప్పుడప్పుడే పెళ్ళొద్దు అని. పెద్దవాళ్ళు కూడా ఫోన్లో చదువుకొని కొంచెం అని చదివిస్తున్నారు. అది జరుగుతుంది ఇప్పుడు అంతా ఇద్దరు సెటిల్ అయినాకనే చేసుకుంటున్నారు. అవునండి. అరేంజ్ మ్యారేజ్ అయితే తగ్గిపోయినాయి చాలా. అవును. ఎందుకు తగ్గిపోయాయి కానీ తగ్గలేదు, జరుగుతున్నాయి. కాకపోతే కొంతమంది ఇష్టపడి వాళ్ళే ఇష్టంతో చేస్తున్నారు.